ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలోని పర్యటనలో భాగంగా వెల్దండ మండలంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పలు అనారోగ్య కారణాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 22 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన సుమారు 6,66,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలు ఆర్థికంగా భరోసానిస్తున్నారని, ఇది హర్షదగ్గ విషయమని, నిరుపేదలకు అండగా ఉంటున్న ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థికంగా అండగా ఉంటూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక కష్టాల్లో తమను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పంతుల నాయక్, నరేందర్ గౌడ్, సీనియర్ నాయకులు వెంకట్ నాయక్, శ్రీను నాయక్, కొండల్ యాదవ్, లక్ష్మణ్, తరుణ్, స్వామి, కృష్ణ యాదవ్లతో పాటు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.